ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ప్రెసెంట్ నాతో పాటు ఒక అందమైన కుందనాల ముద్దుగుమ్మ హాయ్ శ్రేష్ట, ఎలా ఉన్నారు? మంచి మెమరబుల్ మూమెంట్ విత్ సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఏమని చెప్తావు శ్రేష్ట? నేను చాలా లక్కీ అనుకోవాలి. ఆయన ఇంటికి పిలిచారు సెకండ్ టైం సీఎం అయినప్పుడు. ఒక పెద్ద కవర్ ఆఫ్ సున్నుండలు ఇచ్చారు అనమాట. అవి తిని ఇలా అయిపోయారా? మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన సినిమా అంటే ఏంటి? చిరంజీవి గారితో చేసిన అన్ని సినిమాలు నాకు మెమరబుల్. ఒకసారి కేక్ తీసుకెళ్ళా బర్త్డే కి. నా బర్త్డే కూడా కేక్ కట్ చేయించారు. ఫుల్ వైరల్ ఆ వీడియో కూడా. అండ్ మీ డీపీ కూడా చాలా బాగుంటది, మీకు చెప్పాను ఒకసారి. ఎప్పుడు అదే ఉంటుంది. రౌడీ అల్లుడు డైలాగ్ గుర్తుందా? Yes. నన్నే చిరంజీవి గారు అనుకో. మీరు హ్యాపీయే కదా? ఇది సమరసింహారెడ్డి. ఎక్కువ ఎవరు దాంట్లో ఈ అమ్మాయికి ఎక్కువ క్యారెక్టర్ ఉంది, చెల్లెలుగా మాకు తక్కువ క్యారెక్టర్ పెట్టినారు అని చెప్పి ఎక్కువ గొడవ పెట్టింది ఎవరు? సుజిత మాదర్. మా అమ్మో పేర్లు చెప్పేస్తున్నాను. చెప్పాల్సిందని చెప్పి లాస్ట్ లో పేర్లు చెప్పేసానంట. నేను కలిస్తే ఇక సుజిత అంటదే ఇప్పుడు కూడా, ఇంకా ఇంత పెద్దగా కూడా. యూ టోల్డ్ నో ఎవ్రీథింగ్ ఇన్ రోజు. కొన్ని చోట్ల నేను చూసాను, మనోజ్ని మీరు పెళ్లి చేసుకోవాలి, ఆ ప్రపోజల్ వచ్చింది మీకు, కొన్ని కారణాల వల్ల చేసుకోలేదు. ఏంటి అసలు అది ఆ స్టోరీ? మోహన్ బాబు గారికి బాగుండింది. నా రీజన్స్ నాకుండే. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రెసెంట్ నాతో పాటు ఒక అందమైన కుందనాల ముద్దుగుమ్మ. సో సమరసింహారెడ్డి సినిమా మీ అందరికి గుర్తుందా? గుర్తుంటే నిజంగా దాంట్లో ఫస్ట్ బాలకృష్ణ గారు గుర్తున్న తర్వాత గుర్తుండే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మన కళ్ళకు అలా కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి. బట్ ముగ్గురు చెల్లెల్ని మనం మర్చిపోగలం, ఇప్పటికి కూడా మర్చిపోలేము అనమాట. అండ్ ముఖ్యంగా దాంట్లో కాలు లేకుండా యాక్ట్ చేసిన ఆ చెల్లెల్ని ఎవరైనా మర్చిపోగలరా? ఎస్, మళ్ళీ ఒక్కసారి మన స్క్రీన్ ముందుకి ఇక్కడ తీసుకొచ్చామన్నమాట. ఆ చెల్లితో చాలా విశేషాలు మాట్లాడదాం. ఆ చెల్లి ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడమ్మా. ఎస్, హాయ్ శ్రేష్ట, ఎలా ఉన్నారు? నిజంగా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇక్కడ ఇలా చూడటం. నేను థియేటర్ లో చూసాను ఆ సినిమా. ఎంత సూపర్ డూపర్ హిట్. అండ్ అన్నా చెల్లెల మధ్య ఉన్న ఆ బాండింగ్ ని అసలు ఎవరు మర్చిపోలేరు ఇప్పటికి కూడా. నిజంగా బాలకృష్ణ గారి సినిమాలు అంటే మనం టక్కన సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, చెన్నకేశ్వర రెడ్డి అని చెప్తుంటాం ఇప్పటికి కూడా. ఆ టైంలో వచ్చిన అవి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టిల్ రిమెంబర్ మీ విత్ దట్. ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా, ఇంకా అయినా కూడా సచ్ అ ప్రామినెంట్ రోల్ అండ్ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ దట్. చాలా అందంగా తయారైపోయారు. థ్యాంక్ యూ. మంచిగా సున్నుండలు సున్నుండలు మా ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అలవాటైంది, సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి. ఏం చేస్తున్నారు శ్రేష్ట? ఇన్ని సినిమాలు చేశారు, సూపర్ డూపర్ హిట్స్ అన్ని కూడా. యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ గా మేజర్ చంద్రకాంత్, మనోజ్ అండ్ మీరే కదా. యా, ఇన్ని సినిమాలు చేసి ఎందుకని స్క్రీన్ కి చాలా దూరంగా ఉండిపోయారు? సమరసింహారెడ్డి లాస్ట్ మూవీ అండి. దాని తర్వాత ఐ వాంటెడ్ టు స్టడీ. నౌ ఐఎమ్ బీటెక్ ఎంటెక్ ఎంఎస్. ఏంటి? బీటెక్ ఎంటెక్ ఎంఎస్. ఓకే, గోల్డ్ మెడల్ కూడా? గోల్డ్ మెడల్ ఎంటెక్ లో వచ్చింది. ఓకే, ఎంఎస్ ఫ్రమ్ షికాగో. వేసుకొని రావాల్సింది మెడల్. అవునా, ఈసారి అది కూడా ట్రై చేద్దాం, బాగుంటుంది. ఇన్ని చదివేశారు, జీవితాన్ని మొత్తం చదివేశారు. ఇంకా అది అవ్వదేమో, అవుతుంది ఇంకా. ఓకే, బట్ అది బిజినెస్ లోకి వచ్చిన తర్వాత అయింది. మనుషుల్ని చదవడం, జీవితం చదవడం. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.